నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ విజయప్రకాష్ రావు, సర్పంచ్ కుక్కుల భారతి మాట్లాడుతూ ప్రజలందరూ ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు చేసేందుకు వచ్చిన ప్రజలు పూరా లోకల్ ఛానల్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మిర్యాల ప్రభాకర్ రావు, ఉప సర్పంచ్ ఏళ్ల రామిరెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు, వివిధ యూత్ క్లబ్ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటి వారై ఉండాలట. ఇప్పుడు గృహజ్యోతి అంటే పేరు విజయప్రకాష్ రావు, తహసీల్దార్ కోనరావుపేట. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 28 డిసెంబర్ నుంచి 6వ తేదీ జనవరి వరకు వివిధ రోజుకు రెండు టీములు, మండలంలో 2 టీములు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి తహసీల్దార్ ఆధ్వర్యంలో ఒక టీము, ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేయబడింది. ప్రతి టీంలో వివిధ శాఖల అధికారులు ఉంటారు. ప్రతిరోజు 2 గ్రామాలు చొప్పున గ్రామసభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం 8 గంటల మధ్యాహ్నం గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గ్రామ సభలలో నిర్ణీత నమూనా, ప్రభుత్వం నుంచి వచ్చిన నిర్ణీత నమూనాల్లో ఈ లబ్ధిదారులకు ఎవరైతే కావాల్సిన వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం మహిళలకు స్కీమ్ అనేది ఒకటి. తర్వాత 500 రూపాయల గ్యాస్ సిలిండర్ దానికన్నా వాళ్ళ గ్యాస్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం రైతు బంధు పథకం కింద లబ్ధిదారు చేయాల్సిన వాళ్ళు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అలాగే కౌలు రైతులు ఎవరన్నా అయితే వారికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇల్లు లేని వారు ఎవరైనా కూడా ఈ నమూనాలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అమరవీరుల కుటుంబాలకు 250 రూపాయల చంద్రకళ ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం కోసం ఏర్పాటు చేయబడింది. సో అందులో ఎవరైనా ఉన్నట్టయితే అమరులైన వాళ్ళ వివరాలతో సహా ఇందులో దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి వాళ్ళు పాల్గొని జైలు అనుభవించిన వాళ్ళ వివరాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఇంకొక గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ వినియోగం చేసే ప్రభుత్వం అనేది. నా పేరు షేక్ రహీం, మాది మామిడిపల్లి గ్రామ పాలన కార్యక్రమంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అభయస్థం పథకాల కింద అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దానిలో నాకు ఒక 3 ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నా. అవి ఏంటంటే ఫస్ట్ విద్యుత్ ఒకటి, గ్యాస్ సిలిండర్ ఒకటి, వ్యవసాయ కూలి. ఎందుకంటే నాకు భూమి లేదు, ఏం లేదు కాబట్టి నేను ఉపాధి పని చేసుకుంటాను. వ్యవసాయ కూలి ఇవి 3 నాకు చెందుతాయని నేను అనుకుంటున్నా. అవి 3టికి నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు దాన్ని నమ్ముతున్నారా? అవును, నమ్ముతున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరిగేది మనం చూస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. 100 రోజులలో మేబీ చేస్తారు, కన్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాం. మేము జరుగుతుందని నమ్మకం ఉంది. మాదాసి లక్ష్మి, మరి గ్రామం మామిడిపల్లి. ఈరోజు అందరం రేషన్ కార్డులు, గృహలక్ష్మి, గ్యాస్ సిలిండర్ల కొరకు, ఈ 6 గ్యారంటీల కొరకు ఇలా ఊరందరం వచ్చినాము. ఇక్కడ మేము అందరం దరఖాస్తు చేసుకుంటున్నాము. అందున మాకు సంతోషమే ఉంది. కానీ ఈ 100 రోజులలో ఇవన్నీ అమలు చేసిన పథకాలు మాకు ఇంకా సంతోషపడతాము. తొందరలో అమలు కావాలని రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాను. అంటే అమలు అయితే అనుకుంటున్నా కొంచెం టైం, ఇక అందరం ఓపికగా ఉండాలి. ఒకటేసారి అన్ని కావాలంటే కూడా కావు కదా అని అనుకుంటున్నా. ఒకటెనకొకటి ఇప్పుడు రైతు బంధు కానీ, అది కానీ, ఇది కానీ, బస్సు ఫ్రీ కానీ ఇవన్నీ అమలు చేసిండు. కొన్ని పడ్డాయి ఒక ఎకరాని, కొన్ని ఆపుతున్నాడు. అది కొన్ని ఇక ఆయన ఎట్లనో ఏదో ఇక చేసుకొని అన్ని అమలు అంటే ఇంతకుముందున్న ప్రభుత్వాలకు ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు తేడా. గ్రామం ఈరోజు మా గ్రామంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీల సంబంధించి నేను అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చిన. నేను గ్యాస్ సిలిండర్ను తర్వాత విద్యుత్కు సంబంధించి నేను ఎలిజిబుల్ ఉన్నా కాబట్టి దానికోసము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులలో ఈ పథకాలన్నీ అమలు చేస్తామన్నది మీకు అంటే నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం 100% చేస్తుందని. అప్లికేషన్ మీరు దేనికి అప్లికేషన్ చేసినావు? ఇల్లుకు, భూమికి, రాజకీయ గురించి చేసినాం. పెన్షన్ వస్తుంది. ఇప్పుడు వస్తుందా పెన్షన్? వస్తుంది. ఇవన్నీ చేసి సిలిండరు 500కే ఇస్తున్నారు కదా, మరి దానికి అప్లికేషన్ పెట్టుకోరా మీరు? పెట్టుకున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులల్లో ఇవన్నీ అమలు చేస్తామన్నది, చేస్తానని నమ్మకం మీకు ఉందా? ఉన్నది. ఉన్నదనే చేసినాం. ఉన్నదనే చేసిరా? ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఇప్పుడు అంటే కొత్తగా ఏర్పడ్డాక 10 సంవత్సరాలు వేరే ప్రభుత్వాలు ఉన్నాయి. అప్పుడు మీకు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకురా? మరి చేసుకున్నాం. చేసుకుంటే మాకు ఇల్లు కావాలి. 10 ఏళ్ళ మేము ఇల్లు కొరకు చూసినా కానీ మాకు ఇల్లు రాలేదు. ఎప్పుడన్నా మాకు ఆదుకొని ఇల్లు చేస్తారా? అదే ఇప్పుడు మీరు 6 గ్యారంటీలకు అప్లికేషన్ చేసుకున్నారా? చేసినా కానీ మాకు రాలేదు. ఇల్లు ఎప్పుడు చేసినా. అంటే ఇప్పుడు మీకు ఏదేది వస్తాయి అనుకుంటారు? అంటే ఇప్పుడు గృహలక్ష్మి ఉంది, మహాలక్ష్మి పథకం ఉంది, చేయూత ఉంది. అంటే మీరు బీడీ కార్మికులు అన్నారు, బీడీల పెన్షన్ వస్తుందా? అంటే ఇల్లు లేదు మీకు. అంటే రేషన్ కార్డు ఉందా? మరి రేషన్ కార్డు ఉంది కానీ ఇల్లు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 100 రోజులలో ఈ హామీలన్నింటినీ నెరవేర్చామని అన్నారు. ఇది మీరు అంటే మీరు నమ్మసక్యంగా ఉండదా? మీరు నమ్ముతుర్రా సార్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పురా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.